హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఇండియన్ పాలిటీ రాజ్యాంగ లక్షణాల్లో పార్ట్ 2 వీడియో ఇది. ఆల్రెడీ పార్ట్ 1 అప్లోడ్ చేయడం జరిగింది. పార్ట్ 1లో మనం 12 షెడ్యూల్ గురించి డీటెయిల్స్గా తెలుసుకున్నాము. ఈ పార్ట్ 2లో మొదటగా ఫస్ట్ భాగం వచ్చేసి భూభాగం. ఈ భూభాగంలో మనం 1 to 4 ఆర్టికల్స్ అనేవి చూస్తాం. ఇక్కడ ఈ 1 to 4 ఆర్టికల్స్ అనేది ఈ భూభాగం నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాయన్నమాట. పౌరసత్వం, దీంట్లో 5 to 11 ఆర్టికల్స్ అనేవి ఈ పౌరసత్వం గురించి మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. 3 ప్రాథమిక హక్కులు, 12 to 35 ఉన్న ఆర్టికల్స్ మొత్తం ఈ ప్రాథమిక హక్కుల గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి డీటెయిల్గా. 4 ఆదేశ సూత్రాలు, 36 to 51 బిట్వీన్ 36 to 51 ఆర్టికల్స్ అనేవి మనకి ఈ ఆదేశిక సూత్రాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. 4A ప్రాథమిక విధులు, 51A ఆర్టికల్ అనేది ఈ 4A సబ్ క్లాస్ ప్రాథమిక విధుల గురించి మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అన్నమాట. 5వ భాగం కేంద్ర ప్రభుత్వం, 50 to 151 బిట్వీన్ ఆర్టికల్స్ మొత్తం మనకి ఈ కేంద్ర ప్రభుత్వం గురించి మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. 6వ భాగం రాష్ట్ర ప్రభుత్వం, 150 to 237 ఆర్టికల్స్ మొత్తం మనకి ఈ 6వ భాగంలో రాష్ట్ర ప్రభుత్వం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఆ తర్వాత 7వ భాగాన్ని మనం తొలగించామన్నమాట. అది ఎలా తొలగించామో మనం నెక్స్ట్ చూద్దాము. 8వ భాగం కేంద్ర పాలిత ప్రాంతాలు, 239 to 242 బిట్వీన్ ఆర్టికల్స్ మొత్తం ఈ 8వ భాగం కేంద్ర పాలిత ప్రాంతాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. 9వ భాగం పంచాయతీరాజ్ వ్యవస్థ, 243, 243A to 243O ఉన్న ఆర్టికల్స్ మొత్తం ఈ 9వ భాగం పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. 9A సబ్ క్లాస్ మున్సిపాలిటీలు, 243P2, 243GZ ఉన్న ఆర్టికల్స్ మొత్తం ఈ మున్సిపాలిటీల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. సబ్ క్లాస్ 9B సహకార సంఘాలు, 243ZH to 243ZT ఉన్న ఆర్టికల్స్ మొత్తం మనకి సహకార సంఘాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అన్నమాట. సో ఈ 9 సబ్ క్లాస్ 9A సబ్ క్లాస్ 9B ఈ భాగాలు ఎలా యాడ్ అయినాయో మనం నెక్స్ట్ చూద్దాము. తర్వాత 10వ భాగం అనమాట షెడ్యూల్స్ అండ్ ఆదివాసీ పరిపాలన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అనమాట. సో ఏ ఆర్టికల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయంటే 244 బిట్వీన్ 244 to 244A. 11వ భాగం కేంద్ర రాష్ట్ర సంబంధాలు, శాసన మరియు పరిపాలన సంబంధం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. 245 to 263 ఉన్న ఆర్టికల్స్ మనకి ఈ 11వ భాగం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. 12వ భాగం కేంద్ర రాష్ట్ర సంబంధాలు, అంటే ఇవి దీంట్లో ఏముంటాయి అంటే ఆర్థిక సంబంధాలు ఉంటాయి అన్నమాట. ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఆర్థిక సంబంధాలు ఉంటాయి. వీటి గురించి 264 to 300 బిట్వీన్ ఆర్టికల్స్ ఉన్నాయి కదా, 300A బిట్వీన్ ఆర్టికల్స్ మొత్తం మనకి కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. అంతర్రాష్ట్ర వర్తక వాణిజ్యం, 13వ భాగం 301 to 307 ఉన్న ఆర్టికల్స్ ఈ అంతర్రాష్ట్ర వర్తక వాణిజ్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. 14వ భాగం ఉద్యోగ కమిషన్లు, UPSC, SPSC 308 to 323 ఉన్న ఆర్టికల్స్ మనకి ఈ ఉద్యోగ కమిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. 14A సబ్ క్లాస్ 14A ట్రిబ్యునల్స్ 323A to 323B ఉన్న ఆర్టికల్స్ ఈ ట్రిబ్యునల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. సో ఈ 14A సబ్ క్లాస్ 14A ట్రిబ్యునల్స్ ఎలా యాడ్ అయిందో కూడా మనం చూద్దాం ఇక్కడ ఈ వీడియోలోనే. 15వ భాగం కేంద్ర ఎన్నికల కమిషన్, 324 to 329A ఉన్న ఆర్టికల్స్ మొత్తాన్ని ఈ 15వ భాగం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. 16వ భాగం కొన్ని వర్గాలకు ప్రత్యేక రక్షణలు. ఏ వర్గాలంటే SC, ST, OBC, ఆంగ్లో ఇండియన్లకు కలిగిన కొన్ని ప్రత్యేక వర్గాలు అనేవి ఈ
330 టు 342 ఉన్న ఆర్టికల్స్ అనేవి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. దీని తర్వాత మనకి 17వ భాగం అధికార భాషలు. బిట్వీన్ 343 టు 315 మధ్య ఉన్న ఆర్టికల్స్ మనకి ఈ అధికార భాషల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. 18వ భాగం అత్యవసర అధికారాలు. ఈ అత్యవసర అధికారాలు అనేవి 350 టు బిట్వీన్ 360 ఉన్న ఆర్టికల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. 19వ భాగం వచ్చేసి నానావిధ అంశాలు అంటే ఇతర అంశాలు. ఈ ఇతర అంశాలు అనేవి 361 టు బిట్వీన్ 367 ఆర్టికల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. 20వ భాగం రాజ్యాంగ సవరణ చట్టం. 368 ఆర్టికల్ అనేది ఈ 20వ భాగం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. 21వ భాగం కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక రక్షణలు. బిట్వీన్ 369 టు 392 ఉన్న ఆర్టికల్స్ ఈ 21వ భాగం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. 22వ భాగం రాజ్యాంగ అమలు మరియు హిందీ అనువాదం గురించి 393 టు 395 ఉన్న ఆర్టికల్స్ అనేవి ఈ రాజ్యాంగ అమలు అండ్ హిందీ అనువాదం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. సో టోటల్గా మనకి మన రాజ్యాంగంలో మనకి 22 భాగాలు అయితే ఉన్నాయి. ఈ 22 భాగాల్లో కొన్ని సబ్ క్లాసెస్ కూడా ఉన్నాయన్నమాట. ఏదైనా ఒక భాగాన్ని యాడ్ చేసేటప్పుడు దాన్ని ఒక సబ్ క్లాస్ కింద యాడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే మనం చూస్తుంటాం 9 తర్వాత 9A 9B ఇలా కొన్ని సబ్ క్లాస్ని యాడ్ ఉంటారనమాట. ఇక్కడ ఈ భాగాలలో అతిపెద్ద భాగం వచ్చేసి మనకి 5వ భాగం. ఆల్రెడీ మనం చూసాం 5వ భాగం. భాగాలలో అతి చిన్న భాగం వచ్చేసి 4A సబ్ క్లాస్ 4A అండ్ 20వ భాగం. అతిపెద్ద భాగం వచ్చేసి 5వ భాగం, చిన్న భాగం వచ్చేసి సబ్ క్లాస్ 4A అండ్ 20వ భాగం అనేది మన చిన్న భాగం అనమాట. అయితే ఇక్కడ మన రాజ్యాంగం రచించినప్పుడు నూతనంగా కొన్ని అంశాలను మన రాజ్యాంగంలో చేర్చారన్నమాట. కొన్ని 5 భాగాలను మన రాజ్యాంగంలో చేర్చారన్నమాట. ఆ 5 భాగాలు ఏంటి అంటే సబ్ క్లాస్ 4A ప్రాథమిక విధులు, 2 9వ భాగం పంచాయతీరాజ్ వ్యవస్థ, 3 సబ్ క్లాస్ 9A మున్సిపాలిటీలు, 4 సబ్ క్లాస్ 9B సహకార సంఘాలు, 5 సబ్ క్లాస్ 14A ట్రిబ్యునల్స్. ఈ 5 భాగాలను మనం రాజ్యాంగంలో నూతనంగా చేసిన అంశాలన్నమాట, భాగాలన్నమాట. సో ఈ సబ్ క్లాస్ 4A ప్రాథమిక విధులను ఎప్పుడు చేర్చామంటే 42 యాక్ట్ 1976 ప్రకారం చేర్చామన్నమాట. 9వ భాగం పంచాయతీ వ్యవస్థను 73 యాక్ట్ 1993లో చేర్చాము, 9 యాక్ట్ ప్రకారం చేర్చామన్నమాట. సబ్ క్లాస్ 9A మున్సిపాలిటీలు 74 యాక్ట్ 1993 ప్రకారం చేర్చామన్నమాట. సబ్ క్లాస్ 9B సహకార సంఘాలను 97 యాక్ట్ 2011లో చేర్చామన్నమాట. సబ్ క్లాస్ 14A ట్రిబ్యునల్స్ను మనం 42 యాక్ట్ 1976లో చేర్చామన్నమాట. సో ఈ 5 భాగాలను ఎట్లా చేర్చామని మనం చూసాం కదా. దీని తర్వాత మనం కొన్ని భాగాలను ఆల్రెడీ చూసాం. మనం ఇక్కడ 7వ భాగాన్ని 9వ భాగాన్ని తొలగించామన్నమాట. ఈ 9వ భాగంలో మనం ఆల్రెడీ మున్సిపాలిటీ సహకార సంఘాలు పంచాయతీ వ్యవస్థ ఎలా యాడ్ అయ్యి చూసాము. సో ఈ తొలగించే భాగాలు ఏంటి అంటే 7, 9 అనే భాగాలను తొలగించారనమాట. ఈ 7వ భాగం ఏంటంటే బి రాష్ట్రం మనకి ఏ రాష్ట్రాలు, బి రాష్ట్రాలు, సి రాష్ట్రాలు, డి రాష్ట్రాలుగా అనేది వివరించబడింది. ఈ 7 అనేది బి రాష్ట్రాలు అనమాట. ఇది ఎప్పుడు తొలగించారంటే 7th యాక్ట్ 1956 ప్రకారం తొలగించారనమాట. దీని తర్వాత 9వ భాగాన్ని, ఈ 9వ భాగంలో ఏముంటుందంటే అండమాన్ నికోబార్ దీవుల గురించి ఉంటుంది. దీనిని 7th యాక్ట్ 1956 ప్రకారం తొలగించారనమాట. సో ఈ 7th అండ్ 9th ఆర్టికల్స్ ఈ భాగాలను ఇలా తొలగించారనమాట. దీని తర్వాత మన భారత రాజ్యాంగం రచించేటప్పుడు మన కొన్ని అంశాలను వేరే రాజ్యాంగాలను తీసుకున్నాం. సో అవి ఏం తీసుకున్నాం, ఏ దేశాలను తీసుకున్నాం చూద్దాం. ఇక్కడ రీట్స్ పద్ధతి అనే దానిని మనం బ్రిటన్ నుంచి తీసుకున్నాం. ఏక పౌరసత్వం అనే అంశాన్ని మనం బ్రిటన్ నుంచి తీసుకున్నాం. సమైక్య నమూనా అనే అంశాన్ని మనం కెనడా నుంచి తీసుకున్నాం. రిపబ్లిక్ అనే అంశాన్ని మనం
ఫ్రెంచ్ నుంచి తీసుకున్నాం. జీవించే హక్కుని మనం జపాన్ నుంచి తీసుకున్నాం. ఎగువ సభ సభ్యులను దిగువ సభ సభ్యులను ఎన్నుకోవడం అనే అంశాలను నార్వే నుంచి తీసుకున్నాం. ఆదేశ సూత్రాలను మనం ఐర్లాండ్ తీసుకున్నాం. ప్రాథమిక హక్కులను మనం అమెరికా నుంచి తీసుకున్నాం. సో ఈ ఎన్ని అంశాలను మనం ఇలా ఈ దేశాల నుంచి మనం తీసుకున్నమాట. సో దీని గురించి మనం నెక్స్ట్ ఇంకా క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. ఏ అంశాలు ఇంకా ఏమి తీసుకున్నాం అనేది. మన రాజ్యాంగాన్ని రచించేటప్పుడు ముందులుగా ఒక 1935 అనే ఒక చట్టం ఏర్పడింది అనమాట. ఈ చట్టంలో ఉన్న కొన్ని అంశాలను మనం తీసుకున్నాం అనమాట. ఆ ఏ అంశాలు తీసుకున్నామంటే ఈ 95 భారత ప్రభుత్వ చట్టం నుంచి తీసుకున్న కొన్ని అంశాలు. ఒకటి, అధిక సమైక్య లక్షణాలు తీసుకున్నాము. 2, కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనే అంశాన్ని తీసుకున్నాము. 3, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన అనే అంశాన్ని తీసుకున్నాము. 4, న్యాయ వ్యవస్థ నిర్మాణము అనే అంశాన్ని తీసుకున్నాము. 5, రాష్ట్రపతి అత్యవసర అధికారాలు అనే అంశాన్ని తీసుకున్నాము. 6, గవర్నర్ వ్యవస్థ అనే అంశాన్ని తీసుకున్నాము. 7, గవర్నర్ విచక్షణ అధికారాలు అనే అంశాన్ని తీసుకున్నాము. 8, పరిపాలనా విధానాలు అనే అంశాన్ని తీసుకున్నాము. 9, యూపీఎస్సీ అండ్ ఎస్పీఎస్సీ అనే అంశాన్ని తీసుకున్నాం. సో ఈ 9 అంశాలను మనం ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం తీసుకున్నాం అనమాట. సో ఇలా తీసుకున్నప్పుడు డిడి బసు ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే గ్రంథంలో ఈ 1935 చట్టం నుంచి మనం ఆల్మోస్ట్ 247 అంశాలను తీసుకున్నామని ఈ డిడి బసు గారు చెప్పారన్నమాట. ఎక్కడ చెప్పారంటే ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే ఒక పుస్తకంలో చెప్పారన్నమాట. అందువలన మన భారత రాజ్యాంగాన్ని ఈ 1935 చట్టంకు నకులు లేదా మాతృక అని అంటారు. సో ఇక్కడ మనం డీటెయిల్గా ఏ దేశం నుంచి తీసుకున్నాం, భారత రాజ్యాంగంపై ఇతర రాజ్యాంగాల ప్రభావం ఎలా ఏం తీసుకున్నాం అనేది డీటెయిల్గా చూద్దాం. బ్రిటిష్ రాజ్యాంగం నుంచి మనం పార్లమెంటరీ వ్యవస్థ, శాసన నిర్మాణ ప్రక్రియ, స్పీకర్ వ్యవస్థ, సభా హక్కులు, సమీకృత న్యాయ వ్యవస్థ, ఏక పౌరసత్వం, సమన్వయ పాలన, చట్టం ముందు అందరూ సమానులే, ద్విసభా విధానం, క్యాబినెట్ వ్యవస్థ, రిట్స్ అనే అంశాలను మనం ఈ బ్రిటిష్ రాజ్యాంగం నుంచి మన రాజ్యాంగంలోకి తీసుకున్నాం. అమెరికా రాజ్యాంగం నుంచి రాజ్యాంగ చట్ట ఔన్నత్యం, రాష్ట్రపతిని తొలగించే పద్ధతి, సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను తొలగించే పద్ధతి, ఉపరాష్ట్రపతి పదవి, ప్రాథమిక హక్కులు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ, న్యాయ సమీక్ష అధికారం, ప్రవేశిక, లిఖిత రాజ్యాంగం, సర్వసైన అధ్యక్షుడు, చట్టం మూలాన సమాన రక్షణ, రాజ్యాంగ సవరణలో రాష్ట్రాల ప్రాతినిధ్యం అనే అంశాలను మనం అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. కెనడా రాజ్యాంగం నుంచి మనం సమాఖ్య నమూనా, బలమైన కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ నియామకం, అవశిష్ట అధికారాలు, 143 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరడం అనే అంశాలను మనం ఈ కెనడా రాజ్యాంగం తీసుకున్నాం అన్నమాట. అయితే ఇక్కడ ఈ సుప్రీంకోర్టు న్యాయ సలహాను కోరటం అనేది సో మనం కొన్ని మిస్లీనియస్ పాయింట్స్ చూద్దాం. ఇక్కడ బాబు రాజేంద్ర ప్రసాద్ సుప్రీంకోర్టు న్యాయ సలహాను 3 సార్లు తీసుకున్నారు. ఏ కేసులు అంటే 1 ఢిల్లీ న్యాయ చట్టాలు, 2 కేరళ విద్యా బిల్లు, 3 బేరుబారి ప్రాంతం అనే కేసులలో ఈ రాజేంద్ర ప్రసాద్ గారు సుప్రీంకోర్టు న్యాయ సలహాను 3 సార్లు తీసుకున్నారన్నమాట. సో మొత్తం మీద 15 సార్లు మనం సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహా అనేది తీసుకున్నాం. తొలిసారిగా బాబు రాజేంద్ర ప్రసాద్ 1951లో ఢిల్లీ న్యాయ చట్టాలు అనే కేసు తీసుకున్నారు. చివరిసారిగా 2012లో 2G కుంభకోణం కేసులో కూడా తీసుకున్నారన్నమాట.
ఈ సుప్రీంకోర్టు న్యాయ సలహాను రాష్ట్రపతి ఏ సందర్భాల్లో తీసుకొనవచ్చు? 1. రాజ్యాంగ ధర్మ సందేహాలపై తీసుకొనవచ్చు. 2. పరిపాలనపరమైన ధర్మ సందేహాలపై తీసుకొనవచ్చు. సో ఈ రాష్ట్రపతి అతను ఈ సుప్రీంకోర్టు సలహాను 2 సార్లు తీసుకోవచ్చు, 2 సందర్భాలు తీసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి రాజ్యాంగ ధర్మ సందేహాలు తీసుకోవచ్చు. దీంట్లో 5 ధర్మాసనంతో కూడి ఉంటారు. 2. పరిపాలనపరమైన ధర్మ సందేహాలపై తీసుకొనవచ్చు. దీంట్లో మనకి 3 ధర్మాసనంతో కూడి ఉంటారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఐర్లాండ్ నుంచి ఏమేమి తీసుకున్నాం. ఈ ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి మనం ఆదేశ సూత్రాలు, 2 రాష్ట్రపతి ఎన్నిక అండ్ ఎన్నిక విధానం, రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేసే విధానం అనే అంశాలను మనం ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి మనం ఉమ్మడి జాబితా, ఉభయ సభల సంయుక్త సమావేశాలు, అంతర్రాష్ట్ర వర్తక వాణిజ్యం అనే అంశాలను మనం ఈ ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. జర్మనీ రాజ్యాంగం జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ప్రాథమిక హక్కులు తాత్కాలిక రద్దు అనే అంశాలను మనం ఈ జర్మనీ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. ఫ్రెంచ్ రాజ్యాంగం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం, రిపబ్లిక్, ప్రోటెన్ స్పీకర్, తాత్కాలిక సభా అధ్యక్షులు అనే అంశాలను మనం ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి మనం రాజ్యాంగ సవరణ పద్ధతి, రాజ్యసభ సభ్యుల ఎన్నిక పద్ధతి అనే అంశాల నుంచి తీసుకున్నాం. రష్యా రాజ్యాంగం నుంచి మనం ప్రాథమిక విధులు, ప్రవేశికలోని సాంఘిక, ఆర్థిక, రాజకీయ విధులను అనే అంశాలు మనం రష్యా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. జపాన్ రాజ్యాంగం నుంచి మనం జీవించే హక్కును తీసుకున్నాం. నార్వే రాజ్యాంగం నుంచి మనం ఎగువ సభ సభ్యులను, దిగువ సభ సభ్యులను ఎన్నుకునే విధానం తీసుకున్నాం. లైక్ 1/3 ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలు ఎన్నుకోవడం అనే అంశాన్ని మనం నార్వే నుంచి చూస్తున్నాం. సో ఇక్కడ మనం ఈ వీడియోలో మనం భాగాల గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. ఏ భాగం ఉంది, ఆ భాగాల్లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయని తెలుసుకున్నాం. దీని తర్వాత ఏ దేశాల నుంచి మన రాజ్యాంగం రచించేటప్పుడు ఏ అంశాలు మనం తీసుకున్నాం అనేది క్లియర్గా ఈ వీడియోలో చూసాం. సో నెక్స్ట్ పార్ట్ 3 వీడియోలో మన రాజ్యాంగం దృఢ రాజ్యాంగమా, అదృఢ రాజ్యాంగమా అనే కొన్ని అంశాల గురించి మనం క్లియర్గా చూద్దాం ఇక్కడ. సో ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు నెక్స్ట్ ఏమైనా వీడియోస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్ యాజ్ పాసిబుల్ యాజ్ ఐ కెన్ డూ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.